మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్ 2,00,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మందిలో నరాల తిమ్మిర్లు, నరాల బలహీనత, అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుంది, నొప్పులు ఎందుకు వస్తున్నాయి, అసలు నరాల బలహీనత వస్తే నిద్ర రాదా, నరాల బలహీనత వస్తే కంటి చూపు మందగిస్తుందా, నరాల బలహీనత వస్తే మనం యూరిన్ కూడా కంట్రోల్ చేసుకుందామన్నా కూడా సరే అసలు కంట్రోల్ అవ్వకుండా బయటికి రిలీజ్ అవుతుందంట కదా, ఇది నిజమేనా అంటుంటారు చాలామంది. నిజమేనండి. నరాల బలహీనత వస్తే స్పెషల్లీ నర్వస్ సిస్టమ్ బాగుంటేనే మనకి యాక్టివిటీస్ బాగా ఈజీగా చేయగలుగుతాం. అంటే ఏవైనా సరే, ఏదైనా సరే, మన యోగా కానీ ఫిజికల్ యాక్టివిటీ ఏది చేయాలన్నా, జుట్టు రాలకుండా ఉండాలన్నా నరాలు బాగుంటేనే ఇవన్నీ బాగుంటాయి. సో కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ నర్వ్ స్ట్రెంథనింగ్గా ఉండాలి. నర్వ్స్ వీక్ అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నరాల బలహీనత. బలహీనత ఈజ్ నథింగ్ బట్ ఆ నరాలకు కావాల్సిన ఫుడ్ సరిగా ఇవ్వట్లేదు అని అర్థం మనకి. సో కాబట్టి ఎవరికైనా సరే కళ్ళు బ్లర్గా కనపడుతున్నాయంటే ఒక్కసారి మనము B12 టెస్ట్ చేయించుకోండి డెఫినెట్గా. లేదంటే కొంతమందికి కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ తిమ్మిరి వచ్చి మొద్దువారం అయినట్టు అనిపించినా కూడా B12 టెస్ట్ 100% చేయించుకోండి. డి విటమిన్ B12 చాలా 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 ఇంపార్టెంట్. అండ్ కొంతమంది కూర్చొని నిలబడిన వెంటనే టక్ టక్ సౌండ్లు రావడం, లిగమెంట్ సౌండ్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళు కూడా B12 డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే నరాలకి మెయిన్ ఫుడ్ ఏంటి? B12, డి విటమిన్, మెగ్నీషియం, ఐరన్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో చాలా ప్రాధాన్యత B12కి ఇస్తాం మనం. B12 సరిగా లేకపోతే ఇవన్నీ కళ్ళు బ్లర్గా కనిపించడము, యూరిన్ అనేది కంట్రోల్ లేకుండా బయటకు వచ్చేసేయడము, కాళ్ళల్లో చేతుల్లో మొద్దుబారిపోయినట్టు తిమ్మిర్లు రావడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి B12 డెఫిషియన్సీ ఉందండి. మరి కరెక్ట్గా ఆహారంలో తీసుకోవట్లేదా, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేవట్లేదా, చేయట్లేదా అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో B12 అనేది నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను. ఫూల్ మకానా, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, వీటన్నిటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ B12 కూడా ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఆకుకూరలో మునగాకు ఉంటుంది, పాలకూర ఉంటుంది, మునక్కాడలు ఉంటాయి, తర్వాత మనకు బచ్చల కూర ఉంటుంది. ఇవన్నిట్లో కూడా చాలా మంచి. అండ్ తోటకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. తోటకూర విత్తనాలు నేను చాలా వీడియోలో చెప్పినాను. చిన్నపిల్లల్లో ఎవరికైనా నరాలలో తిమ్మిర్లు కానీ, బలహీనత కానీ, లేదంటే నొప్పులతో బాధపడుతుండే వాళ్ళల్లో B12 బాగా ఉండే దానిలలో మనం తోటకూర విత్తనాలు తీసుకుంటాం. దాన్ని అమ్రాన్ సీడ్స్ అంటారు. కొన్ని ప్లేసెస్లో కొన్ని రకాలుగా పిలుస్తారు. తోటకూర విత్తనాల్ని మనం మామూలుగా జనరల్గా తోటకూర విత్తనాలు అంటుంటారు. కొన్ని ప్లేస్లో అమ్రాన్ సీడ్స్ అంటుంటారు. కొంతమందికి రాజగిరా సీడ్స్ అంటుంటారు. గసగసల్లాగా తెల్లగా ఇక్కడ ఉంటాయి చూడండి, ఇలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. సో ఆ తోటకూర విత్తనాలను ఏం చేయాలి, మనం ఒక 1/4 kg తెప్పించుకొని కొద్దిగా దూరగా వేపేసుకుంటే పాప్కార్న్ లాగా పట్ అవుతాయి అనమాట. సో ఆ పాప్కార్న్ లాగా వచ్చిన దాంట్లో మనం కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్మెలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని చియా సీడ్స్, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ మీకు ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను. సో ఆ డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరం. ఒకవేళ డయాబెటీస్ ఉండే వాళ్ళు డేట్స్ అవాయిడ్ చేయండి. లేదు నార్మల్గానే ఉంది, డయాబెటీస్ మెయింటెనెన్స్ ఉందంటే డేట్స్ కూడా వేసుకోండి. వేసేసుకుని అన్ని ఫస్ట్ డేట్స్ పక్కన పెట్టేసి లైట్గా స్మూత్గా మిక్సీ పట్టి పెట్టేసుకోండి. ఇవి ఉన్నాయి కదా, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా అండ్ కొద్దిగా తెల్ల నువ్వులు అండ్ కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కూడా దూరగా వేపేసుకొని పెట్టుకొని దాంతోపాటు అన్ని ఆ పౌడర్ని ఈ డేట్స్ వేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి మంచిగా స్మూత్ పౌడర్ లాగా అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మంచిగా లడ్డులాగా చేసుకొని దాంట్లోకి ఈ రాజగిరా సీడ్స్ పాప్కార్న్ లాగా ఉంటాయి కదా, దాంట్లో లడ్డు చేసి మనము లడ్డు చేసినప్పుడు నువ్వులు వేస్తాం కదా పైన, అలాగే తోటకూర విత్తనాలు కూడా మంచిగా పాప్కార్న్ లాగా అయితే సాఫ్ట్గా అయిపోతాయి. పాప్కార్న్ లాగా అవ్వలేదనుకోండి, రఫ్గా ఉంటాయి, నమ్మడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సో అలా పాప్కార్న్ లాగా అయిందనండి మంచిగా లడ్డులాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని మంచిగా ఇలా రౌండ్ చేసేసుకుంటే అద్భుతం. ఇంకా కావాలంటే ఆ తోటకూర విత్తనాల్ని పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్ని కూడా కొద్దిగా ఈ పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ దాంతోపాటు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళల్లో కానీ ఎవరికైనా సరే ఈ నరాలలో తిమ్మిర్లు కానీ, బోన్ పెయిన్స్ రావడం కానీ, బోన్ వీక్గా అనిపించి టక్ టక్ సౌండ్లు రావడం కానీ, ఇలాంటి ఏ ఇబ్బందితో ఫేస్ చేస్తున్నా చెప్తున్న బ్రహ్మాండమైన అస్త్రం. దీన్ని పౌడర్గా చేసుకొని జావలాగా చేసుకోవచ్చు, లడ్డూలాగే కాకుండా. లేదంటే చపాతీ చేస్తామా, చపాతీ పిండిలో కూడా ఈ పౌడర్ వేసుకొని చపాతీ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, పెసరట్టు ఏది చేసినా ఈ పౌడర్ వేసేసుకొని మంచిగా దాంట్లో కలుపుకొని చేసుకోవచ్చు. చాలా స్ట్రెంత్ అండి. నేను ఇంకా చెప్తుంటాను, ఇవన్నీ మేము చేసుకోలేం మేడం ఈజీగా చెప్పనంటే, తోటకూర విత్తనాలు 100% ప్రతి చోట దొరుకుతున్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిదంటే మనం ఎక్కడెక్కడో నచ్చిన ఫుడ్ ఎక్కడో దొరుకుతుందంటే అక్కడికో వెళ్ళి తింటాం కదా, అలాగా ఆరోగ్యానికి, బోన్స్కి, నరాలకి చాలా మంచిదంటే మనకు దొరికిన చోట తెప్పించుకోండి. తోటకూర విత్తనాలు మంచిగా 1 kg తెప్పించుకొని మరపట్టించేసుకుంటే పౌడర్ అయిపోతుంది. దాంట్లో కొద్దిగా జొన్నపిండి, సజ్జపిండి కలిపి కొద్దిగా సొరకాయని తురిమేసి, క్యారెట్ని కానీ ఇంకేదైనా వెజిటేబుల్స్ ఉంటే తురిమేసి వేసేసి బాగా చపాతీ చేయండి. తిన్న ఒక 5-6 రోజుల తర్వాత చూడండి, డెఫినెట్గా చెప్తున్నాను, చాలా వరకు తిమ్మిర్లు తగ్గుతాయి, నొప్పులు తగ్గుతాయి. తోటకూర విత్తనాలు అంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి
చాలామంది మన దగ్గరగా చాలామంది పేషెంట్స్ నొప్పులని, విపరీతమైన జుట్టు రాలిపోతుందని, యూరిన్ అనేది కంట్రోల్ కాకుండా బయటకు వస్తుందని, కళ్ళు బ్లర్‌గా కనపడుతున్నాయని, ఇలా బోన్ పెయిన్స్ ఉన్నాయని, రకరకాల సమస్యలతో వస్తే నేను ఫస్ట్ ఆహారంలో మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఏదైనా చెప్తానంటే తోటకూర విత్తనాలు తెప్పించుకొని వాడండి. తోటకూర విత్తనాలు చాలా మంచిది. ఎర్ర తోటకూర అద్భుతంగా పనిచేస్తది. మనకు బాగా ఫేమస్ ఎర్ర తోటకూర. ఎర్ర తోటకూర కూడా ఒక 5, 6 రోజులు తాగిచ్చండి. మనము రసంలాగా చేయొచ్చు. లేదంటే ఆ తోటకూరని ఫ్రై చేసేసుకొని తినిపిస్తాం కదా! ఎక్కువ ఆయిల్ లేకుండా ఉడకబెట్టేసుకొని కొద్దిగా పోపులాగా వేసేసి ఆనియన్ వేసేసి చేస్తే దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్ కానీ పల్లి పౌడర్ కానీ చల్లుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆకుకూర ఫ్రై. ఆకుకూర ఫ్రైని ప్రతి అమ్మాయిల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉందా? ఐరన్ డెఫిషియన్సీ ఉందా? ముఖం మీద పింపుల్స్ ఉన్నాయా? జుట్టు రాలిపోతుందా? ఇలాంటి ఏ సమస్యలున్నా ఎర్ర తోటకూర చాలా మంచిది. అది మనం జస్ట్ సింపుల్‌గా మనం చేసుకున్నట్టే. పిల్లలు ఆకుకూర పెడితే కొద్దిగా ఇష్టపడరు కాబట్టి కొద్దిగా పంకిన్ సీడ్స్ కానీ, నువ్వుల పౌడర్ కానీ, పల్లి పౌడర్ కానీ ఏదో ఒక్కొక్క రోజు ఒక్కో పౌడర్ వేసుకొని మంచిగా చేసి పెడితే 10, 15 రోజులు ఐరన్ పెరుగుతుంది, హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని బ్లాక్ కిస్మిస్, అంజీర్ కూడా తీసుకోవాలి. సో మనం వాళ్ళకి డెఫిషియన్సీని బట్టి మనం చెప్పొచ్చు. సో ఆహారమే మెయిన్ మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. సో కాబట్టి మనం ఎంత కష్టపడినా ఆరోగ్యం కోసమే. సో ఆరోగ్యం మంచిగా ఉంచుకోవాలంటే మెయిన్ న్యూట్రిషియస్‌గా ఉండే ఫుడ్స్ కూడా మనం తీసుకోవాలి. మనం రెగ్యులర్‌గా తీసుకుంటున్న ఫుడ్ ప్రాపర్‌గా తీసుకుంటున్నాం, అరిగింపు అవుతుంది, మోషన్ కూడా ప్రాపర్‌గా ఉంది, నిద్ర పడుతుంది. కానీ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటాం. ఆ సమస్య ఏదో ఒక డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఆ డెఫిషియన్సీని మనం చిన్న చిన్న మార్పులు ఇలా చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ఆ సమస్య ఉందని బాధపడే బదులు దానికి మనం చేసే ప్రయత్నము, తినే ఆహారము, ఆలోచన విధానము, చేసే ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే ఎప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. సో కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. నాకు తగ్గదు, నాకు అవ్వదు అనుకుంటే జీవితంలో ఏది ముందుకెళ్ళలేము. కాబట్టి ఆరోగ్యం పాడైంది కూడా మన వల్లే. నార్మల్ చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. సో మెయిన్ థింగ్ టైంకి తినడం, చెడు అన్నీ అవాయిడ్ చేయాలి. టీ, కాఫీలు తాగడం మంచిది కాదమ్మా. చెప్తున్నాను చాలామందికి అలవాటు అయిపోయి ఉంటే లిమిట్‌గా తాగుతూ స్లోగా కంట్రోల్ చేసేసేయండి. రెగ్యులర్‌గా అది లేకుంటే ఉండలేను, అది లేకుంటే తలనొప్పి వస్తది అన్న అలవాట్లు ఏవి పెట్టుకోకండి. మంచిగా రాగి సంగటి కానీ, తోటకూర విత్తనాలతో చపాతీ కానీ, ఎర్ర తోటకూర, మునగాకు, పాలకూర ఇవన్నీ హెల్తీ హ్యాబిట్స్. ఇవి చేసుకుంటూ చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటే ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది. సో ఖచ్చితంగా నరాలు వీక్ అవ్వడానికి మెయిన్ కారణం మనం డెఫిషియన్సీస్. వాటిని సంపూర్ణంగా ఫుల్‌ఫిల్ చేసేది కొన్ని ఆహారాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి. అవి ప్రాపర్‌గా తీసుకోండి, నరాలను స్ట్రెంథెనింగ్‌గా ఉంచండి, హ్యాపీగా ఉండండి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.